కోసం ఏం ఖర్చు పెట్టారు? అంటే పిల్లల్ని చదివించడం కోసం, విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు? మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు? ఏం ఖర్చు పెడతామని చెప్పారు? ఎంత ఖర్చు పెట్టారు? లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 30, 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలు ఏంటి? ఆదాయం ఎంత ఊహిస్తున్నారు? ఎంత అంచనా వేస్తున్నారు? లోటు ఎంత ఉండబోతోంది? ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే. అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. 26 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఈ నెల మార్చి 6వ తారీఖు వరకు, అంటే నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారుగా, అంటే దాదాపుగా 16 పని దినాలు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ నడిస్తే, సహజంగా అసెంబ్లీ జరుగుతుందంటే అందులో మరీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగబోతోంది? ఇప్పటి వరకు గడిచిన సంవత్సర కాలంగా, అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మార్చి 31 వరకు కూడా గడిచిన సంవత్సరంలో అభివృద్ధి ఏం జరిగింది? ఈ రాష్ట్రానికి ఆదాయాలేంటి, వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత, ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం, విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి? ఆదాయం ఎంత ఊహిస్తున్నారు? ఎంత అంచనా వేస్తున్నారు? లోటు ఎంత ఉండబోతోంది? ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే. అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. చూస్తే మొత్తం బడ్జెట్ అంతా ఏం జరిగిందా మొత్తం చూస్తే అసలు అప్పు ఎంత, అంటే రాబడి ఎంత వస్తుంది, రాబడిలో ఖర్చులకు మించి అంటే ఏ మేరకు లోటు కనబడుతుంది, అంటే రాబడి కన్నా వ్యయం ఎంత ఉంది, వ్యయానికి రాబడికి వ్యత్యాసంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఎలా పూరించబోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తారేమని ఆశగా చూస్తే కనీసం వారు చెప్పాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పులు చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చడమే కాకుండా 14 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన 14 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాం,
సంపద సృష్టిస్తాం, అప్పు చేయకుండా సంక్షేమ బాటను నడిపిస్తాం, ప్రగతి బాటను పరిగెత్తిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సొరకాయలు కోశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కూడా అడుగుతున్నాను. ఈ బడ్జెట్లో మీరు కింద బడ్జెట్లను, కిందటి బడ్జెట్లను, ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా చెప్పారా? 2014లో మీరు బాగా తురుంకాను, తోపు, చాలా అనుభవజ్ఞుడు, 14 ఏళ్ల అనుభవం, 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పారు కదా. మీరు చాలా అపారమైన సంపద సృష్టించాను, అయ్యని చెప్పారు, ఇయ్యని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఖజానా ఎంత అప్పు చెప్పారు? కేవలం 100 కోట్లు కూడా సరిగా లేనటువంటి ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అనుభవం లేనటువంటి నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024వ సంవత్సరం తను దిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మీరు రికార్డు స్థాయిలో నేనే ముఖ్యమంత్రిగా చేశాను దేశంలో అని చెప్తున్నారు. మీకు ఎంత తోపు చెప్పారు? సుమారు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల ఖజానాలో నిల్వతో మీకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 7-8 వేల కోట్ల నిల్వతో అప్పచెప్పారు. ఆయన మీరిచ్చిన 100 కోట్లతోనే ఆయన నెట్టుకొచ్చాడు. మీకు జగన్ గారు అప్పచెప్పినటువంటి 7-8 వేల కోట్ల రూపాయలు మీకు అప్పచెప్పితే కనీసం ఒక్కరోజు కూడా ఏ బడ్జెట్లో కూడా ఈ విషయాలను మీరు ముచ్చటించరు, చెప్పరు, ప్రపంచానికి తెలియనివ్వరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు కదా, 14 లక్షల కోట్లని. ఈ రోజుకి మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి 9,25,000 కోట్లని ఇవాళకి కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ కూడా అబద్ధాలు చెప్తున్నారు కదా. ఇవాళ మీ బడ్జెట్లో ఏమని చెప్పారు అంటే, సవరించిన అంచనాలు అప్రాపరేషన్లో 2025-26 దాని ప్రకారం ఇప్పటికీ అంటే డిసెంబర్ 31 నాటికి 60,480 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. కానీ మీరు కిందటేడాది ఏప్రిల్ 1వ తారీఖు ముందు బడ్జెట్ అంచనాలు తయారు చేసేప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? కేవలం మేము 30,000 కోట్లు, 33,185 కోట్లు మాత్రమే లోటుకు పరిమితం అవుతామని చెప్పని మీరు అంచనాల్లో చెప్పారు. 33,185. కానీ మీరు డిసెంబర్ 31 నాటికి ఈ రాష్ట్ర ఆదాయ లోటు ఎంత అంటే 60,480 కోట్ల రూపాయలు. 60,480 కోట్లు అంటే దాదాపుగా 185% మీ లోటు పెరిగింది. మీరు ఊహించిన లోటు కంటే పెరిగింది. ఇంకా 3 మాసాలు ఉంది. ఈ 3 మాసాల్లో కూడా మీరు ఎంత సంపాదించాలి? మీ లోటు పూడ్చాలంటే 90,000 కోట్లు సంపాదించాలి. అవుతుందా? 3 మాసాల్లో అవుతుందా? జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయ్యే వ్యవహారమేనా? మీరు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు కదా. ఇదంతా కూడా అంటే పచ్చి మోసం అని చెప్పని నేను చెప్పట్లా. నేను చెబితే మీరంటే గిట్టదు కాబట్టి, జగన్ గారికి గిట్టదు కాబట్టి, లేదా మా పార్టీకి గిట్టదు కాబట్టి, నాకు రాజకీయంగా మీ విరోధిని కాబట్టి నేను మాట్లాడానని చెప్పొచ్చు. కానీ ఈనాడు రామోజీరావు గారి పేపర్, రాబడి సాధించటమే అసలు సవాల్. ఏమంటారు ఈనాడులో? రాష్ట్ర ప్రభుత్వం 3,32,205.34 కోట్ల మేర బడ్జెట్ ను సమర్పించి అందులో 2,34,140.14 కోట్ల రెవెన్యూ రాబడి ద్వారా సాధిస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ స్థాయి రాబడి సాధించడమే అసలు సవాల్. సార్ వినండి చంద్రబాబు నాయుడు గారు,
2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,17,976.53 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేశారు. సవరించిన అంచనాల్లో అది 1,96,903.53 కోట్లకే పరిమితం చేశారు. జనవరి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల రెవెన్యూ రాబడి అని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఏంటి? మీ ఈనాడు పేపరే మీ గురించి ఈ రకమైన రాతలు రాసే పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం గురించి అంటే మీరు చెప్పేటువంటి అన్ని లెక్కలు కూడా కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు, మైక్లో మాట్లాడేది. మీరు అసెంబ్లీలో కాగితం మీద సమర్పించేది ఒకటి, మీరు సమర్పించిన దాన్ని ఈనాడు రాతపూర్వకంగా రాసింది. మరి ఈ రాతపూర్వకంగా రాసిన దాంట్లో రాబడి లేదు, ఆదాయం పడిపోయినాయి, రెవెన్యూ రాబడి లేకపోగా లోటు పెరిగిపోతుంది. అంటే 2,34,140 కోట్ల రూపాయలు మేము ఆర్థిక రాబడి మేము సాధిస్తామని చెప్పి మీరు కోతలకు వచ్చి ఇవాళ అది మీకు 1,40,000 కోట్లకు పడిపోయిందంటే అంటే 2,10,000 సవరించిన అంచనాల ప్రకారం ఏంటి? రేపు మార్చి 31 వరకు 2,17,000 కోట్లు అని చెప్తున్నారు. ఎంత అంచనా వేశారు? 2,34,000 చిల్లర అంచనా వేసి ఇప్పుడు సవరించిన దాంట్లో ఏం చెప్తున్నారు? ఇంకా మార్చి 31 దాకా టైం ఉంది, 2,17,000 అంటున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చింది 1,40,000 అని ఈనాడు రామోజీరావు గారు చెప్తున్నాడు. కొత్త బడ్జెట్ గురించి కూడా వారు చెప్తున్నారు. వారేమంటారు చూడండి, ఆర్థిక భారంపై స్పష్టత ఏది? అంటే మేము చెప్తున్నది వాస్తవం అని చెప్తున్నారు. వీళ్ళు బడ్జెట్ పెడతాం కూడా దొంగతనంగా పెడుతున్నారు, బడ్జెట్ కూడా సరిగ్గా పెడతలేదు, అప్పులు సరిగ్గా చూపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే వీళ్ళు కొత్తగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా 98,065 కోట్ల మేరకు మాత్రమే రుణం తీసుకుంటాము, మేము అప్పుని కిందటి సంవత్సరం కంటే తగ్గిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ బడ్జెట్లో ఏం చెప్పారు? సవరించిన అంచనాల మేరకు 1,03,000 కోట్లు ఇప్పటికి అప్పు చేశాం కిందటేడని చెప్పారు. 1,03,000 కోట్లు. వచ్చే ఏడు 98,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 1,03,000 ఈనాడులో రాస్తారు వారు. చూడండి ఈనాడులో ఏమని రాస్తారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,04,382 కోట్ల రుణం తీసుకుంటామని పేర్కొన్న సవరించిన అంచనాల ప్రకారం 1,03,631 కోట్లు మాత్రమే అవసరమయ్యాయని ప్రస్తావించింది. బహిరంగ మార్కెట్ నుంచి 80,456 కోట్ల రుణం అవసరమని పేర్కొన్న 79,456 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్న ఈ రుణాలను వివిధ రూపాల్లో ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే చెల్లిస్తున్న ఆ భారాన్ని రుణాలతో కలిపి చూపటం లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి అప్పులు లెక్కకి మిక్కిలి అప్పులు మీరు చేస్తున్నారని చెప్పని సాక్షాత్తు ఈనాడు వారే మరి వారు ఘోషిస్తున్నారు. అంతేకాకుండా 2000 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 దాకా 2,34,140 కోట్ల రూపాయల ఆర్థిక రాబడిని చేస్తామని అంచనాలు వేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. ఇవన్నీ బోగస్ లెక్కలు, డాంబికాలు కాదా అని నేను అడుగుతున్నాను. కిందటేడు మీ ఎంత, మీ అంచనాలు ఎంత? 2,17,976 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. కానీ జనవరి 31 నాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల మాత్రమే మీ రాబడి కిందటేడు. అంటే ఇప్పటి వరకు జనవరి 31 వాళ్ళ మార్చిలో ఉన్నాం మనం. జనవరి 31వ తారీఖుకి 1,40,000 కోట్ల రూపాయలే మీ రాబడి, ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చెప్పని మీ ప్రభుత్వం చెప్తుంది.
సవరించిన అంచనాలు రాబడి ఎంత అని చెప్తారు? 1,96,000 అంటారు. అంటే ఈ రాబోయే 2 మాసాల 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మేము రాబడి సాధిస్తామంటున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. నవ్విపోతారనే సిగ్గు కూడా లేదా మీకని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి. అరే తప్పు కదా, ఇంత దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. మన దొంగ లెక్కల్ని ఈనాడికే నచ్చట్లేదు. ఇది పాపం కదా, ఇంత పచ్చి పాపం నేను రాయలేను కదా. అంటే మామూలుగా పాపాలు రాస్తారు, ఇంత పచ్చి పాపాలు నేను రాయలేను కదా అని చెప్పని మన ఈనాడు పేపర్లోనే ఘోషిస్తుంటే చెప్పండి, 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మీకు రెవెన్యూ రాబడి వస్తుందా అంటున్నాను. మోసం కాదా ఇది అంటున్నాను. అంచనాలు ఆకాశానికి, వాస్తవాలేమో పాతాళానికే. మీరు రాష్ట్రాన్ని గాడిలో పెడతారా? ఏ మోకం పెట్టుకు చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? మీ ఇద్దరు రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడుతున్నామని చెప్పని, గాడిలో పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు. ఈనాడు పేపర్ చెప్పినట్టుగా గత ఏడాది 1,03,631 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామని చెప్తున్నారే. వివిధ కార్పొరేషన్లతో ప్రభుత్వ బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పుని చెప్పే ధైర్యం ఎందుకు లేదు మీకు అని అడుగుతున్నాను. ఎందుకు లేదంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే మీరు ఈ లెక్కల్ని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలుగా చూపిస్తున్నారు కాబట్టి చెప్పరు. మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారా? తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, కరెంటు ఛార్జీలని మీరు తక్కువ ప్రజల మీద భారం మోపట్లేదని చెప్తున్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరుండేటువంటి లింగమనేని రమేష్ దా ప్రభుత్వందో అర్థం కానటువంటి ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు కదా. అది లింగమనేని రమేష్ గారిదా లేదా ప్రభుత్వాందా సిఆర్డీఏదా? ఇంతవరకు క్లారిటీ ఇవ్వడు ఎవడో. లింగమనేని రమేష్ గారిని సిఆర్డీఏకి ఇచ్చానంటది, సిఆర్డీఐ ప్రభుత్వానికి ఇచ్చానంటది, ప్రభుత్వం మాకు సంబంధం లేదంటది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారేమో నేను అద్దె కడుతున్నానంటది. మరి ఏంటిదంతా? అంటే ఎంత తిరకాసు ఉంటుందో చూడండి ఒకసారి ఇళ్లలో. ఆ ఇంటికి జగన్ గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. మంగళగిరిలో యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు బస్ చేస్తున్నారు కదా, లింగంలేని రమేష్ గారి దగ్గర కొనుక్కున్నట్టున్నారు కదా ఆఫీస్ కట్టుకున్నారు, దాంట్లోనే ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. ఈ జనవరిలో 2026 జనవరిలో కరెంటు బిల్లు, మీరు 2 కరెంటు బిల్లు ఆన్లైన్లో పెట్టండి, మీడియాకి రిలీజ్ చేయండి. భారం పెరిగిందా పెరగలేదా? ఏ సామాన్యుడినైనా మీరు కదిపి చూడండి. విద్యుత్ ఛార్జీలు అంటే మీరు ఎంతసేపు ఆ బేసిక్ ఛార్జ్ మేము పెంచలేదంటారు, మరి ట్రూ అప్ ఛార్జీలు వివిధ రకాల పేరుతో మీరు ప్రజల మీద మోపుతున్నటువంటి భారం మీది కాదా? మీ అసమర్థత కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఈ మాటలు ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నారు చెప్పండి. కరెంటు బిల్లు మీ బండారం బయటపడిపోద్ది కదా, మీరు తీయండి. ఎంత పెద్దగా ఎక్కువ అక్కర్లా, మీ ఇద్దరి కరెంటు బిల్లు మీరుండే ఆ ఇంటిది, వారుండేటువంటి వారి మకా ఉంది, ఈ 2024 జనవరి 2026 జనవరి రెండిటి కరెంటు బిల్లులు పెట్టండి ఒకసారి మీరు. ఇకపోతే ఆయన 2022A దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి భూముల్ని 22A రిజిస్టర్లో పెట్టినటువంటి 90% రికార్డ్ అంతా ఎప్పుడు పెట్టారు? 2016, 17, 18 ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 22A రిజిస్టర్లో ఉన్నటువంటి, అంటే 22A రెవెన్యూ ప్రొహిబిటరీ రికార్డులో ఎవరు ఎక్కించారు? ఎవరు ప్రభుత్వం ఎక్కించింది? ఇది దుర్మార్గం కాదా? ఇంత పచ్చిగా రికార్డు దొరుకుతుంది కదా. అసలు అంటే ఎంత బరి తెగించి మీరు మాట్లాడతారు. ఛాలెంజ్ చేస్తున్నా ఎవరినైనా సరే, రండి వెళ్దాం.
2016, 17, 2018 ఈ 3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 22A ప్రొబిటరీ లిస్టులో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి భూముల్ని ఎక్కించారా లేదా ఆ రికార్డులోకి? జగన్ గారి ప్రభుత్వంలో ఏమైనా ఎక్కించారా? ఆన్లైన్లో పెట్టండి రికార్డ్ని. లేదా విలేకరులందరికీ కూడా కేవలం మీ ఛానల్స్ అంటే మీ సొంత ఛానల్స్ కాదు, అందరి ఛానల్స్కి ఎక్రిడిషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఆన్లైన్లో కొట్టుకు చూసేట్టుగా 22A లిస్టులో ఎప్పుడెప్పుడు బ్యాక్ ఎండ్లో ఏ సంవత్సరంలో 22Aలోకి వెళ్ళిందో అడంగల్ని, ఎలక్ట్రానిక్ అడంగల్ని, వెబ్ అడంగల్ని చూసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించండి. లేదా ఈ అవకాశాన్ని CCLA ఆఫీసులో ఒక తహసీల్దార్నో లేదా ఒక RDO స్థాయి అధికారినో ఇచ్చి కంప్యూటర్ పెట్టి ప్రతి విలేకరికి ఎక్రిడిషన్ ఉన్నటువంటి ప్రతి విలేకరికి, అలాగే రిజిస్టర్ కాబడినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి మీరు ఈ 22A లిస్టు భాగవతం అంతా చూడటానికి దమ్ము ఉంటే మీకు అవకాశం ఇవ్వండి ప్రజలకని చెప్తున్నాను. మీకు చావుందా అని అడుగుతున్నాను. లేకుండా తప్పుడు మాటలు, అబద్ధాలు, అసత్యాలు, విషం జమ్మటం, ఇంకా ఇంకోటి మాట్లాడతారు. విశ్వసనీయత ఉన్నటువంటి 5 కంపెనీలకి 99 పైసలకి భూములు ఇచ్చామని చెప్తారు ఈ ప్రభుత్వం. 99 పైసలకంట, 99 పైసలకి విశ్వసనీయత అంట. ఎవడా విశ్వసనీయత ఉన్నాడు? రియల్ ఎస్టేట్ కంపెనీలా? ఎవడాడు? నారా లోకేష్ గారు నిన్న ఎప్పుడో అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతున్నారు, చట్టసభలో మాట్లాడుతూ ఆయన చెప్తారు. ఏమని మాట్లాడుతున్నారు? నాకు మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా కంపెనీకి సంబంధించినటువంటి కార్ల పరిశ్రమకి రూపాయికి ల్యాండ్ ఇచ్చాడు, ఆయనే నా స్ఫూర్తి, దాన్ని ఛాలెంజ్గా తీసుకుని 99 పైసలకి ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. నారా లోకేష్ నాయుడు గారు, దగా మాటలు కట్టిపెట్టండి మీరు, దగా మాటలు కట్టిపెట్టండి మీరు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది బిజినెస్ స్టాండర్డ్. To get 1100 acres in Sanad for 400 crore rupees. The Gujarat cabinet today approved proposal to allot 1100 acres of land to Tata Motors at rupees 900 per square meter or 36.42 lakh per acre for setting up the nano plant at North Kotepura near Sanad. The price is slightly higher than the prevailing market rate and the Tatas will have to shell out 400.65 crore for the land, which according to the government sources they have already taken position of. చూడండి, 400 చిల్లర కోట్ల రూపాయలకి 1100 ఎకరాలు, ఎకరా 38.42 అనే ఒక మారుమూల ప్రాంతంలో 38.42 లక్షలు చెల్లించి ఇచ్చారు. గవర్నమెంట్ పెయిడ్ 48.11 lakh per acre for Sanad land. అంటే వీళ్ళు కట్టిన దానికంటే కూడా అదనంగా ఎక్స్ట్రా కూడా మోడీ గారు గుజరాత్ ప్రభుత్వం వేసి రైతులకు కట్టిందని చెప్పారు. అంటే 400 కోట్ల రూపాయలకి ఎకరా 38.42 లక్షలకి టాటా గారికి మోడీ గారి ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే మీరు వక్ర భాష్యం చెప్తున్నారు. ఇవాళ చాలా తప్పుడు కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎంత దుర్మార్గం అంటే మీరు ఇంకా బరి తెగించి మాట్లాడుతున్నారు. అవునయా, ఇస్తానయ్యా, ఎకరం గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా 99 పైసలకి. ఎవరి తండ్రి గారి సొమ్ము, ఎవరి తాతగారి సొమ్ము? నారా లోకేష్ నాయుడు గారు, ఎవరి తాతగారి సొమ్ము మీరు ఇవ్వటానికి? మోడీ గారి పేరు చెప్పారు, మరి మోడీ గారు టాటా గారికి ఇచ్చింది మీరు చెప్పారు. అదే గుజరాత్లో ఇవాళ ఎలక్ట్రిక్ కార్లు తయారవుతున్నాయని చెప్పి మీరు చెప్పారు. మరి అదే కంపెనీ 1100 ఎకరాలపైకి 400 చిల్లర కోట్ల రూపాయలు చెల్లించి భూమి కొనుగోలు చేసింది ప్రభుత్వం దగ్గర. మీరేం చేస్తున్నారు? అరే గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తానని చెప్తున్నారు.
ఇవాళ భారతదేశంలో రూపాయికి విలువ పడిపోయిన మాట వాస్తవమా కాదా? భారతదేశం మొత్తం మీద మోడీ గారి నాయకత్వంలో రూపాయి విలువ పడిపోతే, కానీ ఒక్క విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్క విశాఖపట్నంలో మాత్రమే రూపాయికి విలువ పెరిగిపోయింది. రూపాయికి 20 ఎకరాల పొలం వస్తుంది, ఎకరా 50 కోట్లు ఉంటుంది. చూడండి ఎంత విలువ పెరిగిపోయిందో. ఒక్క విశాఖపట్నంలో తప్పితే భారతదేశంలో ఎక్కడ రూపాయికి విలువ పడిపోయింది అన్ని చోట్ల కూడా. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రం రూపాయికి 100 కోట్ల మారకం వస్తుంది, భూమి వస్తుంది. 20 కోట్లు 20 ఎకరాలు ఉంటే 50 కోట్లు ఎంత లోకేష్ గారు? మీ ఘనతే కదా, మీ తండ్రి గారి ఘనతే కదా, బ్రాండ్ కదా బాబు గారి బ్రాండ్. భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడా లేదు, రూపాయికి విలువ పడిపోతూనే ఉంది. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రమే మీ పుణ్యమాన రూపాయి విలువ పెరుగుతుంది. రూపాయికి ఎక్కడ టీ రాదు, రూపాయికి ఎక్కడ కాఫీ రాదు, 1/2 టీ రాదు లోకేష్ గారు. కానీ రూపాయికి మీరు 20 ఎకరాలు 25 ఎకరాలు 30 ఎకరాలు పొలం ఇస్తున్నారు. లక్షల కోట్ల విలువ చేసేటువంటి పొలాన్ని మీరు ఇస్తున్నారు. ఇవాళ మీరు ఇంకో మాట కూడా చెప్పారు. ఏమని చెప్పారు? గీతం యూనివర్సిటీకి భూమిని క్రమబద్ధీకరిస్తే ఈ వైసీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు, రాజకీయ రాద్ధాంతం చేస్తారని చెప్పి మాట్లాడారు, చట్టసభలో మాట్లాడారు. మీరు రాష్ట్రంలో నేను అడుగుతున్నాను, మీరు ఎక్కిన దగ్గర నుంచి 2024 జూన్ మాసం నుంచి ఎంతమంది పేదలు సామాన్యులు సెంటున్నర ఆక్రమించుకుని ఉంటే కిరాతకంగా నిర్దాక్షిణ్యంగా ఎంతమంది ఇళ్ళు, ఎన్ని వేల ఇళ్ళని కూలదోశారు చెప్పండి మీరు. మరి ఎందుకు క్రమబద్ధీకరించలేదు? ఒక్క మంగళగిరిలోనే ఎందుకు క్రమబద్ధీకరించారు? 175 నియోజకవర్గాల్లో ఒక్క మంగళగిరిలో తప్పితే మిగతా అన్ని చోట్ల ఎందుకు నేలమట్టం చేశారు? ఎందుకు కూలదోశారు? అందుకే మరి గీతానికి ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఇంతమంది పేదవాళ్ళు ఇళ్ళు కూలదోసి, ఇది ప్రభుత్వ స్థలం ఆక్రమించారని చెప్పని కూలదోసి. ఇక చిన్న ఉదాహరణ, మా ఊళ్ళో అయితే చెప్పాకర్లా, కుమ్మరగూడెంలో 200 ఇళ్ళు నేలమట్టం చేశారు, ఆక్రమించారని చెప్పి. 200 ఇళ్ళు ఆక్రమించారని. ఒక కుమ్మరగూడెంలోనే కాదు, మీకు ఎక్కడ చూసుకున్నా సరే అన్ని ఇళ్ళు కక్ష కట్టి వైసీపీ ధర్నాకి వెళ్తే, వైసీపీ తరఫున ఎక్కడ ఉద్యమాల్లో, మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ఉద్యమాల్లో గట్టిగా సంతకాలు సేకరిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్ళు నేలమట్టం చేశారా లేదని అడుగుతున్నాను. సర్కార్ తోటలో పేదవాళ్ళు ఇళ్ళు నేలమట్టం చేశారా లేదని అంటున్నాను. వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారా లేదా మీరు? వాళ్ళ కన్నీళ్లలో రాబోయే రోజుల్లో కొట్టుకుపోతారా పోరా మీరు అని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదల ఇళ్ళు నేలమట్టం చేసినటువంటి వాళ్ళ కన్నీళ్లలో దాంట్లో మీరు కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయా లేదా? చూద్దిగాని పైన దేవుడు ఉన్నాడు కదా, కంగారు లేదు. ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నారు. సరే, గీతం యూనివర్సిటీ మీద పేదవాళ్ళ లేదనేటువంటి ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదాపిక్కి మీద లేనటువంటి ప్రేమ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి ఈ గీతం యూనివర్సిటీ మీద ఎందుకయ్యా ప్రేమ అంటే, ఈ మన గీతం బాబు ఉన్నాడు కదా, గీతం బాబు మన చిన్నబాబుకి తోడోళ్ళు కాబట్టే కదా. ఈ గీతం బాబు మన చిన్నబాబుకి తోడోళ్ళు కాకపోతే నేలమట్టం చేసేవాళ్ళ చేయలేదా అని, చేసేవారు కాదా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది దుర్మార్గమయ్యా, 5,000 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఆక్రమించడం ఏంటి? ఒక మనిషి 5,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఆక్రమించడం ఏంటి? మీరు దాన్ని రెగ్యులరైజ్ చేయడం ఏంటి? ఇది తప్పయా, పాపమయ్యా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ గగ్గోలు పెడితే, ఘోష చేస్తే, చిన్నబాబు గారు తోడళ్ళు గీతం బాబు అంటాడు, అచ్చచ్చచ్చే 5,000 కోట్లు లేదు, వైసీపీ వాళ్ళంతా అలర చేస్తున్నారు, అది 1,000 కోట్లే అంటాడు.
చూడండి, 1000 కోట్లు అతని నోటితో చెప్పాడు ఆయన. చిన్నబాబు తోడల్లుడు గిల్లుడు, చూడండి గిల్లుడు ఎంత ఉందో. చిన్నబాబు గారు తోడల్లుడు గిల్లుడు 1000 కోట్లు అంటే ఆయన నోటితో చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5,000 అంటున్నారు, అచ్చచ్చచ్చే అది లేదు, అది 1000 కోట్లే అంటున్నాడు. అంటే 1000 కోట్ల విలువ చేసేటువంటి మీ లెక్కల ప్రకారం, రిజిస్టర్ ఆఫీస్ లెక్క ప్రకారం 1000 కోట్లు విలువ చేసేటువంటి భూమి ఉందని తోడల్లుడు గిల్లుడైనటువంటి ఈ తోళ్ళు గారు చెప్పారు కదా, చిన్నబాబు తోళ్ళు గారు. మరి ఇవ్వటం ధర్మమా? అందరికీ అదే ఎందుకు చేయరు? చేస్తారా? చేయరు. ఎందుకని? చిన్నబాబుకి అందరూ తోళ్ళు ఉండరు కదా. చిన్నబాబుకి ఒకడే కదా తోడళ్ళు, ఒకడే తోడళ్ళు. అందుకని మరి ఒకడికే చేస్తాడు, అందరికీ చేయరు. ఇలా గిల్లుళ్ళు ఇలా ఉంటే ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే, ఆయన కిందటేడాది సెప్టెంబర్లోనే ఎప్పుడోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా హిందువుల ఆదిదేవుడైన కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపావు, పంది కొవ్వు కలిపావు, చేప కొవ్వు కలిపావు అని చెప్పని పసుపు బట్టలు కాషాయ బట్టలు కట్టుకుని మెట్లు కడిగి బొట్లు అద్ది పసుపు అద్ది కుంకుమ అద్ది తిరుపతి వెళ్ళి ఆపు సోపాలు పడుతూ మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని అని చెప్పని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు చూడండి. దేవుడి గుళ్ళోనేమో తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వెవడవయా, నువ్వు క్రిస్టియన్వి, మా లడ్డూలో ఈ కలుపుతావా, కొవ్వు కలుపుతావా అని బహిరంగంగా నిర్లజ్జగా మాట్లాడి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు ఆయన. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనేం అనలేదు, ఆయన ముఖ్యమంత్రి ఎట్ట కూర్చొని కలుపుతాడు? ఆయన ప్రభుత్వంలో టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను. సాంప్రదాయమా ఇది అంటున్నా, హైందవ ఆచారమా ఇది? ఇంత నిర్లజ్జగా పచ్చిగా ఈ రకంగా మీరు మాట్లాడటం. దేవాలయం దగ్గరేమో దుర్గగుడి దగ్గర ఉన్న దేవాలయంలో లేదా వెంకన్న స్వామి దేవాలయంలో పంది కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు కలిపాడు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతాడు. ప్రజా దేవాలయంలో నేను అన్నానా జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడతాడు. ఈయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం, మన బలహీనత అదే అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏ పార్టీ నిక్కచ్చు అయింది. నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడిన నెయ్యి, చంద్రబాబు నాయుడు గారి ప్రేలాపనలు, పవన్ కళ్యాణ్ గారి ప్రేలాపనలు, నారా లోకేష్ నాయుడు గారి ప్రేలాపనలు, ఇవన్నీ వాళ్ళ ప్రజలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా బోలేబాబా ఏఆర్ డైరీ తీగలాగితే వైష్ణవి డైరీ తీగలాగితే సంగం డైరీ, ఇంకో బోలేబాబాని లాగితే హెరిటేజ్ని లాగితే ఇందాపూరు. ఎవడు వీళ్ళందరూ? ఇందాపూర్ ఎవడు, వైష్ణవి ఎవడు, బోలేబాబా ఎవడు, ఆ బోలేబాబా ఎవడు, ఏఆర్ ఎవడు, సంఘం ఎవడంటే అందరూ వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేస్తారు అందరూ. ఇంకేమన్నా అంటే చూడండి ఎంత బాధ ఆయనకి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు చక్కటి మాట, అది పదకూర్పు ఒకసారి. నా ఫ్యామిలీ బిజినెస్ అధ్యక్ష, నా ఫ్యామిలీ బిజినెస్, నా కుటుంబం బ్రతుకు తెరువు కోసం వ్యాపారం అంటే వినండి ఆయన మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. నా కుటుంబం జీవించడానికి బతుకు తెరువు కోసం జీవనం సాగించడానికి హెరిటేజ్ ఎయిర్ నడుపుతున్నారన్నారు. వారి శ్రీమతి గారేమో మాది 4,000 కోట్లు టర్న్ ఓవర్ అని చెప్పి ఆవిడ అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజేమో ఎలవై నాది 1,00,000 కోట్లు నా ఆస్తులు అంటాడు ఆయన. మరి ఇదంతా ఏంటిది? ఇదంతా
ఎందుకని అంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూకి బ్రాండింగ్ లేదు, మీ హెరిటేజ్కి మాత్రమే బ్రాండింగ్ ఉంది. అంటే మీ హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతినకూడదు, షేర్ వాల్యూ పడకూడదు. వెంకటేశ్వర స్వామి లడ్డు వాల్యూ పడిపోయినా పర్లా, లడ్డు వాల్యూ పడిపోయినా పర్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు చెప్పండి, మీకు అంతరాత్మ మీద చేసుకున్నా కూడా నిజం రాదు మీకు. నాలుగు మచ్చలు మా చంద్రబాబు నాయుడు గారు మీ నాలుగు మచ్చల మాటలు ఏం చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు. ఏం చెప్పారు? హెరిటేజ్ అనే నా కంపెనీ, నా కుటుంబ సభ్యుల కంపెనీ గవర్నమెంట్కి కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ మజ్జిగ కానీ నేను ఏనాడు సప్లై చేయలేదు. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను మా కంపెనీ వాళ్ళకి, గవర్నమెంట్ దగ్గరికి దేవుడి దగ్గరికి మీరు రాబాకండి అని చెప్పాను మాట్లాడాడు. ఇంతకన్నా పచ్చి దగా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. దగా ఉందా ఇంతకన్నా అంటున్నా. 14-19లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల మజ్జిగ ప్యాకెట్లు లేదా నెయ్యి ప్యాకెట్లు చంద్రన్న కానుకలో మీరు నెయ్యి వాడారా లేదా? హెరిటేజ్ నెయ్యి సప్లై ప్రజలకు పంచిపెట్టారా పంచలేదా? చెప్పండి. అలాగే మీ కంపెనీకి సంబంధించినటువంటి మిగతా వస్తువులు దాంట్లో ఉన్నాయా లేవా? అలాగే మజ్జిగ ప్యాకెట్లు వేసవి కాలంలో ప్రజలకి ఖచ్చితంగా హెరిటేజ్ నుంచి కొనుగోలు చేసి కలెక్టర్లను పంచిపెట్టమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు, రాతపూర్వకమైన ఆదేశాలు ఇచ్చి అమ్మారు కదా. ఏ హెరిటేజ్ది ఎందుకని? విజయ డైరీ మజ్జిగ పనికిరావా? అన్ని చోట్ల విజయ డైరీలు ఉన్నాయి కదా. మనోడు సంగం డైరీ కూడా ఉందిగా పక్కన, మనోడిది లేదు. విశాఖ డైరీ ఉంది కదా, అన్ని చోట్ల అన్ని డైరీలు ఉన్నాయి కదా. కానీ హెరిటేజ్ నుంచే కొనమని ఎందుకు ఇచ్చారు ఆదేశాలు? టీటీడీకి నేను మిమ్మల్ని మాట్లాడే ప్రతి మాటకి మీకు ఛాలెంజ్ చేస్తాను. నేను మాట్లాడే మాటల్లో మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇస్తాను. నేను ఇవ్వలేకపోతే మీరు క్షమాపణ చెప్తారా ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలకి. అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు పచ్చి దగా మాటలు మాట్లాడారు. హెరిటేజ్ మేము ఎప్పుడు కూడా టీటీడీకి కానీ గవర్నమెంట్కి కానీ సప్లై చేయలేదని చెప్పారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా టెండర్లు లేకుండా 2000 కేజీల పాలపొడిని టీటీడీకి అమ్మారా అమ్మలేదా? అమ్మారు కదా. ఆఖరికి ఆడిట్ అబ్జెక్షన్ వస్తే బోర్డులో పెట్టి రాటిఫై చేసి మీరు బిల్లు తీసుకున్నారా తీసుకోలేదా హెరిటేజ్ కంపెనీకి? మీరు టెండర్ వేసారా లేదా? ఆఖరికి నిన్న కూడా మీ అబ్బాయి మాట్లాడుతున్నాడు, మొన్న కౌన్సిల్లో హెరిటేజ్ L3 వచ్చిందా, L3 వచ్చిందని. నేను అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో L1, L2, L3కి సప్లై చేసేటువంటి సాంప్రదాయం ఉందా లేదా? ఉంది కదా. మీరు ఎప్పుడు టెండర్లు కూడా వేయలేదన్నారు, టెండర్లు పాల్గొన్నారు కదా. గవర్నమెంట్ మీ దగ్గర ఉంది. మీరు హెరిటేజ్కి నెయ్యి ఇప్పుడు ఏ సంవత్సరంలోనా మీరు సప్లై చేశారు, టెండర్లు వేశారని నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. సప్లై చేశామా లేదా మీరు రాతపూర్వకంగా టీటీడీ ఈవోని డిక్లేర్ చేయమని చెప్పండి. పాత్రికేయ మిత్రులకి రాతపూర్వకంగా రాసిమ్మని చెప్పండి. పాలపొడి కానీ లేదా నెయ్యి కానీ సప్లై చేయలేదు, అలాగే హెరిటేజ్ ఎప్పుడు కూడా టెండర్లో పాల్గొనలేదు అని చెప్పి రాసిమ్మని చెప్పండి. మీ అబ్బాయి చెప్పాడు నిన్న, మేము పాల్గొన్నాము, L3 వచ్చామని. L3 వచ్చామన్నారు కానీ సప్లై చేయలేదని మీ అబ్బాయి గారు చెప్పలా. మీరేమన్నారు? అసలు మేము టీటీడీ జోలికి వెళ్ళొద్దని చెప్పాను నేను అంటున్నారు. మీరు సప్లై చేశారు, టెండర్ లేకుండా సప్లై చేశారు. వేరే ఎవడన్నా వేరే కంపెనీ వాడికి అయితే ఈ రకంగా మీరు టెండర్ లేకుండా టీటీడీ కొంటదా? ముఖ్యమంత్రి గారి కంపెనీ కాబట్టి కొంది. ఎందుకని మన దగ్గర పాలపొడి మిగిలిపోతుందని కొన్నారా? టీటీడీకి దేనికి పాలపొడి? ఇవన్నీ మాట్లాడుతుంటే నిన్న కౌన్సిల్ మొత్తాన్ని లోకేష్ గారి సారథ్యంలో పచ్చి అబద్ధాలతో ప్రతిపక్షాన్ని తన అబద్ధాలతో ఎదుర్కొంటానికి ప్రయత్నం చేసినటువంటి పయ్యావుల కేశవ్ గారు, ఎందుకయ్యా పాత విషయాలు, హిస్టరీ ఎందుకు?
ఇదేంటి హిస్టరీ ఎందుకు, పాత విషయాలు ఎందుకంట? మాట్లాడింది ఎవరు? మాకు సంబంధం లేదని మాట్లాడింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా. నేను పత్తిత్తనని చెప్పాడు కదా, నేను నీతివంతుడని చెప్పాడు కదా. మరి వాళ్ళ పాత విషయాలు తవ్వటం ఎందుకంటారేంటి? మీరే చెప్తున్నారు ఓ పక్కన. ఇంకో మాట కూడా అన్నారు పయ్యావుల కేశవ్ గారు, 5 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడెందుకు తీయలేదని. మీకులాగా గడ్డి కరిచే బుద్ధి లేక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోవటం తప్పు అని భావించి మేము తీయలేదు అవన్నీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు మీ గవర్నమెంట్లో, నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో నెయ్యితో లడ్డూ చేస్తారంట. దాని మీద నెయ్యి వాసన రావటం కోసం మళ్ళీ నెయ్యి స్ప్రే చేస్తారంట. స్ప్రే చేయటానికి నెయ్యి కొన్నారు, స్ప్రే చేయటానికి నెయ్యి కొన్నారు. లడ్డూకు పైన పూత పోస్తారంట, ఎందుకంటే నెయ్యి వాసన రావాలంటే. మీ అసాధ్యం గోలా. నేతితో లడ్డూ చేసి నెయ్యి వాసన రావటం కోసం స్ప్రే చేస్తారా? అంటే ఏంటి, దాంట్లో నెయ్యి కాదనేగా. ఇప్పుడు ఏమనంటే పాత ఎందుకు తవ్వుతారంటున్నాడు. పాతయి తవ్వటం ఏంటి, వాస్తవాలు చెప్తుంటే? పాతయి అయితే వాస్తవాలు కాదా? పాతయి కూడా వాస్తవాలే కదా. వాటిని ఎదుర్కొనే దమ్ము లేక మీరెందుకు అప్పుడు తీయలేదంటాడు. ఎస్, మాకు తెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని, బ్రాండింగ్ని, ఆ పవిత్రతని తప్పు రాజకీయాలు చేయడం అనే మేము అన్నీ మూసి కూర్చున్నాం. ఈ పాపాలు తెలిసినా కూడా సరే అయిపోయినాయి. దేవుడిని ఎందుకు బజార్లో అల్లరి చేయటం? దేవుడి విషయాలను ఎందుకో అయిపోయిందని వాళ్ళు మనం సరిదిద్దటానికి ఏముందో లేదు కదా. భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? ఎందుకంటే ఎందుకు తెలియదంటే పయ్యావుల కేశవ్ గారు టీటీడీ పవిత్రతని నిలబెడదామనే మీ రికార్డులు, మీ పాతయి, మీ పాత్రలు తీయలేదనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఉద్యోగాలు ఆయన బోర్డు మీద చూసి చెప్తాడు. ఏమనంటే 6,28,327 6,28,327 ఉద్యోగాలు 20 మాసాల్లో ఇప్పటికే ఇచ్చేసాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు క్రాస్ అయిపోతాం మేము రాబోయే 3 ఏళ్లలోన, మిగతా రోజుల్లో అని చెప్తున్నారు ఆయన. ఎంత తమాషా చూడండి. ఫిబ్రవరి 13వ తారీఖున ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వకమైన సమాధానం ఇచ్చారు. ఏమని? 20 మాసాల్లో 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని. 572 ఏమో అసెంబ్లీలో డిపార్ట్మెంట్ చెబుతుంది ఉద్యోగ కల్పన, మేము 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని. నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చిగా ఏం చెప్తాడు? 6,28,327 అంటున్నాడు. నేను ఒకటే నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పరుగుళ్ళు వంగుళ్ళు దూకుళ్ళు అన్నీ చేసేసి కోర్టు తీర్పు వల్ల, హైకోర్టు తీర్పు వల్ల దాన్ని రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ని మీరు ఆ నియామకం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి, ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తర్వాత మీరు రిక్రూట్ చేసి ఆర్డర్లు ఇచ్చారు కదా. ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఏం చేశారు? మొత్తం మీరు ఎన్ని వేల మందిని అయితే పోలీస్ కానిస్టేబుల్స్కి ఆర్డర్ ఇస్తున్నారో అందరినీ ఒక దొడ్లోకి పిలిచి, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయి గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరందరూ కలిసి ఒక డ్రామా యాక్షన్ చేశారు కదా, ఒక షో ఆఫ్ చేశారు కదా. అలాగే టీచర్లకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ జగన్ గారు ఇచ్చింది రద్దు చేసి మళ్ళీ టెట్ చేసి, ఆల్రెడీ టెట్ అయిపోయింది దాన్ని మళ్ళీ టెట్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టెట్ పెట్టి రిక్రూట్ చేసామన్నారు కదా. ఆ టీచర్లందరికీ అమరావతి దొడ్లోకి పిలిచి మొత్తం అందరికీ కూడా జనాలకు చూపించారు కదా. ఈ 6,28,327 మందిని 6,28,327 మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా. వీళ్ళందరినీ విశాఖపట్నం సముద్రం ఒడ్డునో, లేకపోతే దూరంగా, ఎంత దూరం ఎందుకులంటే బందర్ సముద్రం ఒడ్డునో, ఈ 6 లక్షల చిల్లర మందిని నుంచోబెట్టో ఫోటో దిగండి. దిగలేరా అంటున్నా? దొరకరా మనుషులు? లేదు, ఇవన్నీ వద్దండి, మీకు నాకు తెగువెందుకు. ఏ కంపెనీలో ఏ మనిషికి
ఏ ఉద్యోగం, అదేంటి అటెండరా, గుమస్తానా, టెక్నికల్ పర్సనా, స్కిల్డ్ పర్సనా, వాచ్మెన్నా, సెక్యూరిటీ గార్డా, తుడిసే ఉద్యోగమా, ఏం ఉద్యోగం, అది పేరు, అతని పేరేంటి, ఏ కంపెనీ, ఏ ఊర్లో ఉంది, ఓ లిస్ట్ ఒకటి 6 లక్షల చిల్లర ఆన్లైన్లో పడేయండి, ప్రపంచానికి పడేయండి, పేరు ఊరుతో సహా మొత్తం ఫోన్ నెంబర్తో సహా పడేయండి. సత్తా ఉందా అని అడుగుతున్నాను, పడేసే సత్తా ఉందా మీకు అని అడుగుతున్నాను. వాడిది ఏ ఊరు, నేటివ్ ఆఫ్ ఎక్కడ, అతని పేరేంటి, అతనికి ఏం ఉద్యోగం ఇచ్చారు, ఏ ఊర్లో ఏ కంపెనీలో ఇచ్చారు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, మొత్తం డేటా అప్లోడ్ చేయండి. లెక్కలు చెప్తున్నారుగా, 6,28,327 లెక్కెట్టి, 27 మళ్ళీ 28, 26 కూడా కాదు, 30 కాదు, లేదా 300 కాదు, ఈ లిస్ట్ డేటా అయితే మా బందర సముద్రం ఒడ్డునో, లేదా విశాఖపట్నం సముద్రం ఒడ్డునో, చీరాల సముద్రం ఒడ్డునో ఎక్కడో అక్కడ ఈ 6,28,327 మందిని పోగేసో మీటింగ్ పెట్టండి. అది పెట్టేయగలరు మీరు, ఎందుకంటే మీరు ఏమైనా మాయ చేయటానికి మరి బురిడీ కొట్టించగలరు, ఏదోటి చేసేస్తారు, మామూలు జనాలను పోగేసుకొస్తారు. డేటా అప్లోడ్ చేయమని అడుగుతున్నాను. చేసే సత్తా మీకుందా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చేసే సత్తా ఉందా అని అడుగుతున్నాను. ఆన్లైన్లో పెట్టే సత్తా ఉందా? ఇంకా మాట్లాడతారు, అప్పులు తగ్గించుకొని ప్రగతి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారంట. చూడండి చంద్రబాబు నాయుడు గారు, అప్పులు తారాజువ్వలాగా కాదు, అప్పులు తగ్గించుకోవడం సంగతి దేవుడు ఎరుగు, అప్పులు తారాజువ్వలాగా కాదు, శ్రీహరికోట ర్యాకెట్ లాగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాయి అప్పులు, ఆకాశానికి ఎగబాగుతున్నాయండి, అంతరిక్షానికి ఎగబాగుతున్నాయి. ఎవరిని మాయ చేస్తారు? రాకెట్ లాగా అంతరిక్షంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ అంత స్పీడ్లో వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 60 మాసాల్లో 3,31,000 చిల్లర కోట్లు అప్పు చేస్తే, 3,31,000 కోట్ల చిల్లర అప్పు చేస్తే, మీరు ఈ 20 అంటే ఈ నెల మార్చి 1వ తారీఖుకి, మొన్న మంగళవారం అనుకుంటా, మంగళవారం అప్పులకి వెళ్తారుగా, మొన్న మంగళవారానికి 3,12,000 3,20,000 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? ఇది రికార్డే కదా. మరి మీరు అప్పులు తగ్గించుకున్నట్ట? జగన్ గారు 5 ఏళ్లలో 3,31,000 చిల్లర కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వం అప్పు చేస్తే, మీరు ఈ 21-22 మాసాల్లో 3,20,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారే, అప్పు తగ్గించుకున్నట్ట? శ్రీహరికోటలో రాకెట్లో కూర్చుని మీరు అప్పులకి వెళ్ళిపోతున్నట్ట? చెప్పండి మీరు. 2024లో ఎంత చేశారు, 2025లో ఎంత చేశారు, 2026లో ఎంత చేశారు, అన్ని కార్పొరేషన్లు కలిపి ఎంత చేశారు, ప్రభుత్వం సరాసరి ఎంత చేసింది, మొత్తం కలిపి 330 కదా. ఇలా చోద్యం ఎట్లా ఉంటుందంటే, పాపం పెడన ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, కాగిత వెంకటరావు గారి అబ్బాయి అనుకుంటా, ఆయన లేచి ప్రశ్నోత్తరాల సమయంలో, అంతా వైసీపీ లేదు అక్కడ, అంతా ఊకదంపుడు ఉపన్యాసమే కదా, కొట్టుడే కదా, ఎదురులేని కొట్టుడు కదా, ఎదురు చెప్పాడు ఎవడు లేడు. ఆయన అసెంబ్లీలో అడుగుతున్నాడు పాపం, ఏమని, మాందా తుఫాన్కి బాగా నా దగ్గర రైతులు నష్టపోయారు పెడ నియోజకవర్గంలో, ఆ నష్టపోయిన రైతులకి ఇంతవరకు మనం నయా పైసా వేయలేదండి, వేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. వెంటనే అసలు తన శాఖ గురించి ఏనాడు పట్టించుకున్నటువంటి ఒక మంత్రి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ మంత్రి. ఆ దూషణ శాఖ, జగన్మోహన్ రెడ్డి గారి దూషణ శాఖ మంత్రులు ఉన్నారు కదా, వారు లేచి వారి విరంగం, వారు ఏమంటారు, 48 గంటల పాటు మాందా తుఫానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, నేను, అధికారులందరం 48 గంటల పాటు నిద్రాహారాలు మాని, కంటి మీద కునుకు లేకుండా, నోట్లోకి ఆహారం తీసుకోకుండా, ఏఐ టెక్నాలజీ మొత్తాన్ని వాడి ఆ తుఫాన్ని
బాగా బలహీనపరిచి రైతులకి నష్టం జరగకుండా చూశారంట. చూడండి ఆవిడ సమాధానం అసెంబ్లీలో. అధికార పార్టీ సభ్యుడేమో పంట పోయిందా బాబు, నాకు మా వాళ్ళకి డబ్బులు వేయండి అని అతను అడుగుతాడు. ఎందుకు అడుగుతారు? ఏ శాసనసభ్యుడైనా అసెంబ్లీలో నన్ను నిలదీస్తే సిగ్గేసి అన్న ఇస్తారేమో అని చెప్పని. చూడండి, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రభుత్వం తరపున ఒక మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు. పొరపాటును కూడా ఇస్తాము, ఇవ్వము, లేదా నష్టం లేదు అని కూడా ఎక్కడ వారు చెప్పట్లా. మంత్రి గారు వారు ఏం చెప్తారు? ఏఐ టెక్నాలజీ వాడి తుఫాను మొత్తాన్ని బలహీనపరిచేశారంట 48 గంటలు వీళ్ళు ముగ్గురు కూర్చుని. ఏంటి అసలు ఈ చోద్యపు మాటలేంటి, ఈ పిట్టల ద్వారా మాటలేంటి? అంటే కనీసం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అనేది మనకి అసెంబ్లీ వాళ్ళు నిరూపించింది. అసెంబ్లీ నిరూపించింది. నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ మంత్రి గారు చెప్తున్నారు కదా, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరుడు సూర్యుడు పోటుగాడు అని చెప్పని ఏఐ టెక్నాలజీని వాడి తుఫాను కూడా తగ్గించేస్తున్నారని చెప్తున్నారు కదా. తుఫాను తీవ్రతను కూడా తగ్గించామని చెప్పి. మరి అంత మీరు పోటుగాళ్ళే అయితే నిన్నగాక మన జరిగిన అసెంబ్లీలో, ఇవాళ దాకా జరిగిన అసెంబ్లీలో మైకులు పనిచేయక అసెంబ్లీని వాయిదా వేసుకునే కర్మ ఎవరికి పట్టింది? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కలిసి ఉండగా కానీ విడిపోయాక కానీ మైకులు పనిచేయక అసెంబ్లీ వాయిదా పడినది ఎక్కడన్నా ఉందా? మంత్రి గారు, తుఫాను తర్వాత బలహీన పరిస్థితి కానీ ముందు మైకుల సంగతి చూసుకోండి. అసెంబ్లీ నడపడం చేత కాదు, ఇక్కడ ఎలక్ట్రానిక్ టెక్నాలజీని వాడి వైర్లు వాడి లేకపోతే దాని మన పేరేంటి మైకులకు సంబంధించినటువంటి కంపోజర్లు వాడు ఇంకోటి వాడు అవి వాడటం చేత కాదు. టెక్నాలజీ మీకు అవి పనిచేయడం చేత కాదు. తుఫాన్ని తగ్గించేస్తారు మీరు. ఇక మేము జనాలు నమ్మాలి. నారా లోకేష్ నాయుడు గారు మాట మాటకి చెప్తాడు, పాదయాత్రలో చెప్పాడు, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలో, రెండో అసెంబ్లీలో, మూడో అసెంబ్లీలో, ఎప్పుడు అసెంబ్లీలు పెట్టినా తేపకి పాడింది పాడరా అని చెప్పిన దాని సామెతగా అదే పాడుతూ ఉంటాడు. ఏంటంటే జనవరి 1కి జాబ్ క్యాలెండర్, జనవరి 1కి జాబ్ క్యాలెండర్. పూర్వం ఇదివరకు గోళ్ల మీద రాసి ఉండేది ఓ స్త్రీ రేపురా అని. ఏంటంటే దెయ్యం వస్తే ఆ చదువుకుని వాళ్ళు వద్దనమాట రేపు రమ్మని వెళ్ళిపోద్ది అనమాట. అట్టాగే ఎచ్చాల కొట్టుకెళ్తే అంటే కిరాణా కొట్టుకెళ్తే అప్పు రేపు అని పోటీ కడతాడు. చదువుకుని వాళ్ళ అప్పు వాళ్ళని రేపు అంటున్నది అప్పు అని. అట్టా జాబ్ క్యాలెండర్ జనవరి. ఏ జనవరి? 25 జనవరి అయిపోయింది, 26 జనవరి అయిపోయింది, నో జాబ్ క్యాలెండర్. ఇది మీ పిట్టల ధర మాటలు. ఒక మంత్రి గారు మాట్లాడతాడు అసెంబ్లీ సాక్షిగా. ఏమని మాట్లాడతారు వారు? పేదలకు ఇంటి స్థలం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కుపోయింది. నేను అడుగుతున్నా, 7,000 కోట్లు, కోట్లే 7,000 కోట్లు. నేను అడుగుతున్నాను, 24 నెలలు అయింది కదా, ఒక్క కోటు కూడా పట్టుకోలేకపోయారా? 7,000 కోట్లు సమర్థత లేదా అని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్గా ఈ పెనంలూరులో ఆ దినేష్ కుమార్ కాకుండా ఎవరైనా సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ చేయించు. ఎన్ని కోట్లు దొరుకుతాయో దొరకవో అర్థమవుతుంది. కోట్లు ఏమన్నా గిరిగితే అక్కడ దొరకాలి మీకు. చేయించుకోండి, చాలా కోట్లు దొరుకుతాయి, చేయించుకుంటారా? కావలేదు. సొల్లు మాటలు, అసత్యపు మాటలు, విషం చెమ్మటం. 2 ఏళ్ళైంది. పేదవాళ్ళకి స్థలాలు ఇస్తే ధర్మంగా నిజాయితీగా చేస్తే కుంభకోణం జరిగిందంటారు. ఏ కుంభకోణాన్ని పట్టుకోలేకపోతున్నారా? చేత కాదా మీకు? చావలేదా? మాటకి నారా లోకేష్ నాయుడు గారు తండ్రి కొడుకులు అందరూ బాబాయి బాబాయిని చంపి మా చేతిలో గొడ్డలు పెట్టాడు అంటాడు లోకేష్ గారు. ఎవడ బాబాయిని ఎవడ చంపాడు?
సిగ్గురాదా అని అడుగుతున్నాను. చెప్పండి, అసలు కొంచెం కూడా దేవుడు నా భయం నా లజ్జ అని చెప్పని మీకు ఆ లక్షణాన్ని మీకు పొందుపరిచాడా? 24 మాసాలు అయింది కదా సుమారుగా మీరు గవర్నమెంట్లోకి వచ్చి. ఏ బాబాయ్ మటర్ని ఏం చేశారని అడుగుతున్నాను. జగన్ గారిని ఎత్తి లోపల ఎందుకు వెళ్ళిపోతున్నారు బాబాయ్ మటర్లో? సిగ్గు లేకుండా ఇంకా మాట మాటకి బాబాయ్ గొడ్డలి బాబాయ్ని చంపాడు జగనం. సిగ్గు శరం దేవుడు పెట్టలేదని అడుగుతున్నాను. తప్పు కదా ఇది, ఇంత నీచంగా హీనంగా మాట్లాడటం. మరి మీరు ఏం చేస్తున్నారంటే అడుగుతున్నాను. అసెంబ్లీ సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడతారు నారా లోకేష్ గారు. ఏం పీకారు మీరు 19 నుంచి 24 దాకా? 24లో ఏం పీకారు మీరు బాబాయ్ దాంట్లో అని చెప్పి బాబాయ్ చనిపోవడంలో, బాబాయ్ చావులో ఏం పీకారు మీరు? అదే మాట నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇంకా సిగ్గుపడకుండా మాట మాటకి ఇంకా 2 ఏళ్ళు అయినా కూడా బాబాయ్ గొడ్డలి బాబాయ్ని చంపాడు జగనం. ఏమైందన్న? ప్రభుత్వం లేదా మీ దగ్గర? మీ నాన్నగారు చెప్తారుగా, నా దగ్గర పోలీస్ ఉంది, నాకు పోలీస్ స్టేషన్ ఉంది, నాకు ఇంటెలిజెన్స్ ఉంది, నాకు సిఐడి ఉంది, నాకు సిట్ ఉంది. ఏ సిట్లు ఏమైనాయి? ఏం లేవా? సిట్టు స్టాండు. అది పాపం మాటలు కట్టి పెట్టండి, తప్పుడు మాటలు కట్టి పెట్టమని చెప్పని మీకు హితవు చెప్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఇల్లు కట్టలేదు, ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిపోయింది అంటారు. రేపు ఉగాదికి 3 లక్షల ఇళ్ళు ఓపెన్ చేస్తామని అసెంబ్లీ చెబుతున్నారు. ఒక్క శాంక్షన్ మీరు ఇవ్వాల. ఈ 24 మాసాల్లో కొత్త ఇంటికి ఒక్కటంటే ఒక్క ఇంటికి కూడా మీరు శాంక్షన్ ఇవ్వాల. ఒక్క ఇంటికి కూడా ఇవ్వాల. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 3 లక్షల ఇళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే మీరు కావాలని పునాదుల మీద లేకపోతే స్లాబ్ లెవెల్లో లింటల్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని బిల్లులు ఆపి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు బిల్లులు ఇచ్చి ఆ బిల్లులన్నీ తొక్కిపెట్టి ఇప్పుడు బిల్లులు ఇచ్చి ఉగాదికి గృహప్రవేశాలని చెప్తున్నారు. ఇట్లాంటి మోసపు పనులు, దగా పనులు, టూత్ పాలిష్ పనులు చేసుకోండి. కానీ అసెంబ్లీలో పెద్ద డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? దీని గురించి అని అడుగుతున్నాను నేను. ఇంకా మన రాష్ట్రానికి చాలామంది ఎంపీలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలారా ఉళ్ళంతా బ్లేడ్ ఎట్టి కోసుకుని కారం పూసుకోండి అని చెప్తాడు ఎప్పుడు. ఈయనకు ఒక 2 ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి చాలా మంది ఎంపీలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కూడా ఎంపీలు ఉన్నారు. మీరే పరాపరా బ్లేడ్ ఎట్టి కోసేసి కారం పూసేయచ్చు కదా. లేదా కారం హెరిటేజ్లో దొరుకుద్ది, మీ హెరిటేజ్లో కారం కూడా. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, అరే బెజవాడ ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయిపోతుందయ్యా, బూత్ బంగ్లా అయిపోతుందయ్యా, విమానాలన్నీ రద్దు అయిపోతున్నాయ్యా, దేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రం ఉడయా, మన పార్టీ ఉడయా, అయినా కూడా మనకి కర్మయా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి విమానాలన్నీ కూడా అరకొరగా విమానాలయా అని చెప్పని ఘోష వినిపించాడు. వినపడలేదా అని అడుగుతున్నా. ఇక ఆయన ఆ విమానయాన శాఖ మార్చులు, ఆయన ప్రజాసేవకుడు కాదు, కార్పొరేట్ వ్యాపారస్తుల సేవకుడు అతను, కార్పొరేట్ల సేవకుడు అతను. ఎందుకు కార్పొరేట్ సేవకుడు అంటున్నానంటే, ఆయన రాష్ట్రంలో జరగాల్సినటువంటి నిర్మాణం పెద్దగా జరగాల్సినటువంటి విమానాశ్రయం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటుంది. రోజు బెజవాడ దిగుతాడు, కళ్ళ ముందు కనపడుతుంది, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది, కానీ దాని గురించి మాత్రం పట్టించుకోడు. వైజాగ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దాని ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దానికి కావాల్సిన అనుమతులు కానీ
పర్మిషన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. జిఎంఆర్ గారేమో అప్పు తెచ్చి వ్యాపారం కోసం లోన్ తెచ్చి విమానాశ్రయం కడుతున్నాడు. ఆయన తీసుకునే ప్రతి రూపాయికి తీసుకున్న వెంటనే వడ్డీ గిరగిర తిరుగుతూ ఉంటుంది, వడ్డీ పరిగెడుతూ ఉంటుంది జిఎంఆర్ గారిది. మరి జిఎంఆర్ గారు వ్యాపారస్తుడు కదా, వ్యాపారం కోసం కదా, కార్పొరేట్ కదా, అతను పరిగెడతా కడతాడు. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి నేనే వైజాగ్ విమానం ఎయిర్పోర్ట్ కట్టిస్తానంటాడు. వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీకేం సంబంధం? ఏమన్నా పెట్టుబడి మీరు పెట్టాడా? గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తెచ్చావా? టెండర్లు పిలిపించావా? పోనీ అనుమతులు ఏమైనా తెచ్చావా? ఏమి లేవు కదా. జిఎంఆర్ గారికి తొందరగా విమానాశ్రయం పూర్తి చేయకపోతే ఆయన నిద్రపోతాడు, రామ్మోహన్ నాయుడు నిద్రపోతాడు, కానీ బ్యాంకుల్లో వడ్డీ నిద్రపోదండి. అందుకని ఆయన పరిగెడతా కడతాడు, తొందరగా ఓపెన్ చేస్తాడు. మీకేమైంది? మీ ప్రభుత్వంతో నిర్మాణం చేయబడినటువంటి గన్నవరం విమానాశ్రయం ఏమైంది అని అడుగుతున్నా. మీరంతా కూడా ఇండిగో సేవలో ఉంటారు, కార్పొరేట్ సేవల్లో ఉంటారు. బేగంపేట ఎయిర్పోర్టు కేవలం విఐపీలకి, అంటే పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి లేదా కేంద్ర మంత్రులకి మాత్రమే ల్యాండింగ్ సౌకర్యం నిర్దేశించినటువంటి బేగంపేట విమానాశ్రయంలోకి మాత్రం ఏ కార్పొరేట్ వాళ్ళు విమానాశ్రయం దిగుతున్నా సరే సొమ్మున్న వాళ్ళందరికీ రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందని చెప్తున్నారు. ఏమండి, మీకు ప్రైవేట్ వాళ్ళకి ఇది అలౌ చేయటానికి లేదు కదా. ఓన్లీ ప్రభుత్వం తరపున ఏదో ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అమాత్యులకి అధికారులకి మాత్రమే బేగంపేట విమానాశ్రయం ఎలౌడ్ కదా. రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇందులో వ్యాపారస్తులు దిగుతున్నారు అంటే మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందండి, ఫోన్ రాగానే మేము దింపుకోవాలి, కానీ మరి మా మంత్రి కదండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారండి అండమానుకో అడవిలోకో, మేమేం చేస్తామండి అని వాళ్ళు చెప్తున్నారని చెప్పని అందరూ చెప్తున్నారు. నేను అబద్ధం అయితే నేను కాగితం మీకు చూపిస్తా. నేను ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయింది, ప్రెస్ మీట్ అవ్వగానే వాట్సాప్ చేస్తా విలేకరులందరికీ. బేగంపేట విమానాశ్రయం ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ బేరర్స్, అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే మాత్రమే దిగాలి, మిలిటరీ ఆఫీసర్లు వాళ్ళు మాత్రమే దిగాలి. ప్రైవేట్ వాళ్ళు దిగటానికి నిషిద్ధం. ఎందుకని? అక్కడ దిగాలి, శంషాబాద్లో దిగాలి ప్రైవేట్ వాళ్ళందరూ, డబ్బు ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ ఎందుకు దిగుతున్నారు? అడుగుతుంటే ఎవడో నాకులాగా నోరు నోడు వెళ్ళి అడుగుతుంటే మేమేం చేస్తాం సార్, దయచేసి వదిలేండి సార్, మా మంత్రి గారు ఆఫీస్ నుంచి పిఏ గారు ఫోన్ చేస్తాడు సార్, పలానా ఆయన విమానం వస్తుంది, పలానా ఆయన లెగుస్తాడు ఇక్కడి నుంచి, నువ్వు మూసుకోమంటున్నారు సార్. మూసుకుంటున్నాం సార్. అవునా కాదా? అంటే మీ సేవలన్నీ కార్పొరేట్ సేవలు. అయితే జిఎంఆర్ గారి సేవలో ఉంటారు, లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తుల సేవలో ఉంటారు, ఇండిగో సేవలో ఉంటారు. కానీ విజయవాడ అమరావతి అంటే రాజధాని ఉన్నటువంటి విమానాశ్రయాన్ని కడతాకి మాత్రం ఆ సేవలో మీరు ఉండరు. ఇక్కడ ఫ్లైట్లు పెరగవు. మీ ఎమ్మెల్యేలు తిడుతున్నారు, నేను తిడతలా, మీ ఎమ్మెల్యేలు తిడుతున్నారు. అవునండి, నిజమే. ఆయన వేస్ట్ అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే అంటున్నాడు అసెంబ్లీలో. స్పీకర్ గారేమో కూకో నువ్వు కూకో అంటున్నాడు. ఎందుకు కూకో? బండారు బయట వెళ్ళిపోతుందని చెప్పని. ఇంకొక మంత్రి గారు మాట్లాడతాడు అసెంబ్లీ సాక్షిగా, చూడండి వీళ్ళ బరి తెగింపు. జగన్ క్రైస్తవుడా కాదా బరి తెగించి మాట్లాడుతున్నాడు. నేను మైకులో మాట్లాడింది వింటాడు కదా, విని చెప్పను జగన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి. జగన్ అంట ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు నా మైక్లో నేను మాట్లాడింది అరవేల భయంకరంగా మాట్లాడాను, చించుకు మాట్లాడాను, నేను పెద్ద పోటుగాండి, నేను మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి వింటాడు కదా, ఇని చెప్పాలి కదా, నేను క్రైస్తవుని అయితే క్రైస్తవుని, నేను క్రైస్తవుని కాదంటే కాదు అని చెప్పాలి కదా అని బరిదెగించి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ప్రమాణం చేసేప్పుడు ఏమని ప్రమాణం చేస్తారు? రాగద్వేషాలకు అతీతంగా కులం చూడడం, మతం చూడకుండా చేస్తాం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పని దేవుడి మీద ప్రమాణం చేస్తారు. వీళ్ళు చూడండి, వీళ్ళ భక్తి, వీళ్ళు హిందువులు. దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళు వీళ్ళు భాష, వీళ్ళ వేషాలు. ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు
మీ అందరికంటే కూడా మీ తెలుగుదేశం పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ మీ అందరికంటే కూడా హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. పరమతాలను గౌరవిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిది ఏ మతం అండి? నేను అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకులేసిన మంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకెవరైతే మాట్లాడారో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీదే మతం? మీరు నిజంగా నిజాయితీగా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అయితే కనుక చెప్పండి. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళైతే కనుక హిందూ ఆలయాల్ని ధ్వంసం చేసినటువంటి మహమ్మద్ గజని, గోరి, ఔరంగజేబు తర్వాత మీ ఏలుబడిలోనే ఎక్కువ గుళ్ళు ధ్వంసమైనయా అవలేదా? ఎస్, నేను చెప్తున్నా. మీ ఏలుబడిలోనే వాళ్ళ ముగ్గురు తర్వాత మీ ఏలుబడిలోనే అత్యధిక గుళ్ళు ధ్వంసమైనవి. హిందూ ధర్మాన్ని పాటించేవాడు అయితే ఇలా ఎందుకు కూలదోశామని అడుగుతున్నాను. తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని కూలదోసింది ఎవరు? మీరు కాదా అని అడుగుతున్నాను. మీ ఏలుబడిలో కాదా? పోనీ ఏమన్నా పండితులను, ఎవరైతే శ్రీ వైష్ణవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళను ఎవరన్నా అడిగారా? మీరు సలహాలు తీసుకున్నారా? కూలదోశారా లేదా? ఎందుకు కూలదోశారు? అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? ఎన్టీ రామారావు గారు కట్టారా? ఎవరు కట్టారు? పురాతనమైనటువంటి దేవాలయం ఎన్నో వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక హెరిటేజ్ నిర్మాణాన్ని మీరెట్ట కూలదోసే అధికారం మీకు ఎక్కడిది? ఎందుకు కూలదోశారు? నిజంగా మీరు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తే మీరు అవి కూలదోస్తారా? నిజంగా మీరు హిందూ మతాన్ని పాటించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, అంతరాత్మతో శుద్ధిగా మీరు దేవుణ్ణి పూజించేవాళ్ళు అయితే జంతు చర్మంతో చేసినటువంటి బూట్లు వేసుకుని దేవుడికి ఎవడన్నా పూజ చేస్తాడా? ఈ భారతదేశంలో అసలు ప్రపంచంలో జంతు చర్మంతో చేసినటువంటి బూట్లు తొడుక్కుని దేవుడికి పూజ చేసేవాడు మీరు తప్పితే ఇంకెవరున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మీరు తప్పితే ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మీరు హిందువా? ఎలా హిందూ? పితృకర్మలకి తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే కేశఖండనకి చేయనటువంటి, ఆ కర్మ చేయనటువంటి వాడు ఎలా హైందవుడు అవుతాడు? అనుమానాలు ఇవన్నీ. చెప్పండి, ఎలా హిందువు మీరు? జగన్ క్రైస్తవుడా కాదా అని మీరు అడుగుతున్నారు. నేను మీరు హిందువా కాదని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి, ఏ రోజన్నా పిండ ప్రదానం చేశారా? తల్లికి కానీ తండ్రికి కానీ ఆ పేరు మీద పోయిన రోజు తిథికి కానీ చేస్తున్నారా? పోనీ తద్దినానికి పెట్టకపోతే శివరాత్రికి పెడుతున్నారా? హిందువులు పెట్టాలి కదా. తిరుపతి గురించి, తిరుపతి లడ్డు గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు, అసత్యాలు ప్రచారం చేస్తారు, కొవ్వు కలిపారని మాట్లాడతారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ నిర్దేశిత సిట్టులోనేమో జంతువుల కొవ్వు లేదని చెప్తే మీరు ఇంకా బరిదెగించి మన బాత్రూములు కడిగే యాసిడ్తో నెయ్యిలో కలిపి, యాసిడ్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యితో లడ్డూలు చేశారని చెప్పని మీరు మాట్లాడతారు. నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను, ఒక్క ప్రశ్న అడుగుతాను. మీరు రాజమండ్రిలో పాలలో చిన్న కల్తీ జరిగితే ఎంతమంది మృత్యువాత పడ్డారు? ఎంత పచ్చిగా టాయిలెట్లు కడిగేటువంటి, బాత్రూములు కడిగేటువంటి యాసిడ్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యితో లడ్డూలు చేస్తే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు తిరుపతి లడ్డూలు తిన్నారు, ప్రసాదం తిన్నారు కదా, ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, మీకు ఎప్పుడు నాలుగుకి రుచి తేడా కనపడలేదుగా. మరి యాసిడ్లు అంటే దొడ్లు కడిగే యాసిడ్ అయితే మీ నోట్లోకి వెళ్తే మరి ఎలా మీకు టేస్ట్ తెలియలేదు? తప్పు కదా అది. నేను అడుగుతున్నాను ఒకటి, మీరు నిజంగా హిందువే అయితే చర్చిలకు వెళ్ళి మీరు ఏం చెప్తున్నారు? యేసుని నమ్ముతాను, నేను యేసు ప్రభుని నేను సంపూర్ణంగా నమ్ముతాను అని మీరు చెప్తున్నారు.
యేసు ప్రభువుని మీరు సంపూర్ణంగా నమ్ముతానని స్టేట్మెంట్లు ఇస్తూ మీరు హిందూ ఎలా అవుతారు? మీరు చెప్పండి. నా దగ్గర బోల్డని వీడియోలు ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు. బైబిల్ వ్యాఖ్యను చదివి నేను యేసు చెప్పినటువంటి ఈ మార్గాన్ని ఆచరిస్తాను అని చెప్పని మీరు అనేక మార్లు చెప్పారు చర్చిల్లో. మరి మీరు హిందూ ఎట్లా అవుతారు చెప్పండి? ప్రకటనలు చేస్తారు కదా. క్రైస్తవ కూటముల సభలకు వెళ్ళి 746 జీవో, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి 27.4 చదరపు కిలోమీటర్లు కాదు, 354-56 కిలోమీటర్లు. ఈ 56 కింద 7 కొండలు వస్తాయి. ఈ 7 కొండల పరిసర ప్రాంతాల్లో కూడా అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పినటువంటి జీవో 746 ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. 747 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అయినటువంటి 7 కొండల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా, అంటే 7 కొండల మీద పరిసర ప్రాంతాలే కాకుండా మరొక 19 ప్రశిష్ట దేవాలయాల్లో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రశిష్ట దేవాలయాల్లో, విశిష్ట దేవాలయాల్లో అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పని 747 జీవో. ఈ 2 జీవోల్ని క్రైస్తవ కూటమి సభలకు వెళ్ళి నేను రద్దు చేస్తానని చెప్పింది మీరే కాదా అంటున్నా. బరితెగించి ఇంకా నేను కాదంటున్నారు. నేను మీకు వీడియో ఇస్తాను. ఆ వీడియో ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ అయితే కనుక నన్ను లోపలేండి, జైల్లో వేయండి. మీరు సాక్ష్యం పుల్లారావు, చిలకలూరుపేట పుల్లారావు గారి సాక్ష్యం మీ పక్కన ఉన్నాడు. ఆనందబాబు సాక్ష్యం మీ పక్కన ఉన్నాడు. బైబిల్ మిషన్ కిరణ్ బాబు గారి సాక్ష్యం ఆయన మీ పక్కన ఉన్నాడు. మీరు 2009 జనవరి మాసంలో అక్కడికి వెళ్ళారు, నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి. మీరు వెళ్ళి ఆ సభలో మీరు ఆ ప్రకటన చేశారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తిరుపతి కొండకి 7 కొండలు కాదు 2 కొండలని నేను జీవో మారుస్తాను, ఆ జీవోను రద్దు చేసి 2 కొండల కిందే చేస్తాను, అన్యమత నిషేధం, అన్యమత ప్రచారం నిషేధం దాన్ని తొలగిస్తాను అని చెప్పి మీరు వాగ్దానం చేస్తారు. మీరు ఎట్లా మీ మతం హిందూ మతం అవుతుందండి చెప్పండి? మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా అసత్యం ఉందా అని అడిగే ప్రశ్నలో ఒక్కటంటే ఒక్కటన్నా అసత్యం ఉందా? మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఇవాళే అనుకుంటా. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, 3 కాదు 4 కనండి, 3 మూడో వాళ్ళని కంటేనే 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు ఇవాళ. నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి ఎవరై చెప్పారు? నా ఆస్తి 1,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీమతి గారేమో మా వ్యాపారం సంవత్సరానికి 4,000 కోట్లు అంటారు. దీన్ని మీరు కానీ మీ కుటుంబం కానీ మీ అబ్బాయిలు కానీ ఎవరు పాటించరు కదా. ఎవరిని పాటించమంటున్నారు? మరి సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను, 3వ వాడిని కనండి అంటున్నారు. 25,000 ఇస్తే, మీరు 25,000 ఇస్తే 3 4 కంటే సామాన్యులు మీ 25,000 కూడా ఇస్తారో? సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25 ఇచ్చేసానయా పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడైపోయింది రుణమాఫీ? రుణమాఫీ అంటే మొత్తం కడతారండి. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? బేషరతుగా మొత్తం మాఫీ చేస్తానని. ఎలక్షన్ అయిపోయాక ఏం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారు. విలేకరు, పాప అమ్మాయికి విలేకరు అడుగుతున్నాడు. ఈనాడు అతనే అప్పుడు ఢిల్లీలో ఈనాడు విలేకరే, సార్ మరి ఇంకా అది మీరు ఇంకా మొత్తం వేయలేదు కదా సార్, ఇప్పుడు 1,00,000 ఎంతో వేసారు కదా సార్. ఎవడు చెప్పాడు? మైండ్ సెట్ మార్చుకోండి. ఎవడు చెప్పాడు? ఇంకా రుణమాఫీ ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూపర్ 6 సూపర్ హిట్. రేపు 25,000 కూడా అదే కదా, పట్టే కదా. మీ పిల్లల కంటే నేను డబ్బులు ఇవ్వటం ఏంటి అని అనరా? అనరాంటాక ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. మీ మాటలు నమ్మి ఈ దేవుడి తెలియాలి మీరు ఇస్తారో ఎగ్గొడతారో. మీ మాటలు నమ్మి పిల్లల్ని కంటే ఆ పిల్లలకి మీరు రేట్లు కంట్రోల్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బాధుడే బాధుడు బాధుడే బాధుడే అని దీర్ఘాలు తీసుకుని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి సరుకుల రేట్లు ఎంత, పాల రేట్ ఎంత లీటర్, ఇవాళ ఎంత? ఇంటి సరుకులు ఎంత ఆ రోజు, ఇవాళ ఎంత?
ఆ రోజు కరెంటు బిల్లు ఎంత, ఇవాళ కరెంటు బిల్లు ఎంత కట్టాల్సింది, ఎంత కడుతున్నారు? చదువులు ఫీజులు ఎంత? ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు? మీరు నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరు? మరి ఎలా చదివించాలి రేపొద్దున పిల్లలందరినీ? అంటే నాకు అర్థమయ్యేది ఒకటే, ఏతావాత సామాన్యులు నలుగురిని, ఐదుగురిని, ముగ్గురిని ఓ కనేసేస్తే వాళ్ళు ఆర్థిక బాధలు భరించలేక, పిల్లలకు చదువు చెప్పలేక, వాళ్ళని వానాకాలం చదువులు చదివించి 10వ క్లాసు ఇంటర్మీడియట్తో ఆపేస్తే, అంటే నాకు అర్థమైందంటే మీ డబ్బున్నోళ్ళ ఇళ్లలో ఇవాళ పనోళ్ళు తక్కువగా దొరుకుతున్నట్టున్నారు. సర్వీస్ సెక్టార్ కింద మీకు మనుషులు దొరకట్లా, జీతానికి పనిచేయటానికి, తక్కువ జీతానికి పనిచేయటానికి మనుషులు దొరకట్లేదు మీ డబ్బున్నోళ్ళు, కానీ నాకు అర్థమైంది. అందుకోసమని మీ డబ్బున్నోళ్ళందరి కోసం జనాల్ని, మనుషుల్ని ఎక్కువ కనమంటున్నారు. 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 4,000 కోట్ల సంవత్సరం వ్యాపారం జరుగుద్ది, మీరు కనరు ఎవరిని? చెప్పండి, మీ బంధువులందరికీ ఎంతమంది ఉన్నారు? ఇది తప్పు కదా అంటున్నాను. ఆచరించని ప్రజలను ఆచరించమని చెప్పటం ఎంతవరకు ధర్మం? ఇది చెప్పండి, తప్పు కదా ఇది. ఇవాళ ఇన్నిన్ని తప్పులు పాపాలు చేస్తూ మీరు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మందే గెలిచారు, 11 మంది గెలిచినా కూడా 1100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? ఎట్లు గడిగేది మీరే, కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా సార్. ఎవరి అబద్ధాలు? ఎస్, మీరు అన్నది నిజం, మీరు అన్నది నిజం. మేము 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేము గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు. మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. మాలో నిజాయితీ ఉంది, మేము మాట్లాడే మాటలో ప్రతిదీ ఆధారం ఉంది, ప్రతి కాగితానికి ఆధారం ఉందనేటువంటి ఆత్మస్థైర్యంతో మేము మాట్లాడుతున్నాం. నిజాయితీనే మా ధైర్యం, మీ అబద్ధాలు, మీ అసత్యాలు, మీ తప్పులే మా ధైర్యం. పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటారు. ఎవడ ఆర్థిక విధ్వంసం? పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు చేసేది ఆర్థిక విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా ప్రజల ఖాతాలోకి ఏదో ఒక రూపాయన డబ్బులు వేశారు. అదొకటే కాదు, పోర్టుల నిర్మాణం 6,000 కోట్ల రూపాయలతో, సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 7,000 కోట్ల రూపాయలతో సచివాలయ భవంతుల నిర్మాణం, సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అలాగే హెల్త్కి సంబంధించినటువంటి బిల్డింగ్ల నిర్మాణంలో కానీ, లేదా హెల్త్ని అద్భుతంగా హాస్పిటల్స్ని రెనోవేట్ చేయడంలో కానీ ఎంత మార్పు ఇచ్చాడు. పాఠశాలని 48,000 పాఠశాలలు ఉంటే 16,000 పైచిలుకు పాఠశాలని మార్చి చూపించాడు. కేజ్రీవాల్ 800 పాఠశాలనే మార్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 16,000 పాఠశాలని మార్చి చూపించాడు. సాంకేతిక నైపుణ్యాన్ని వారికి అండగా ఇచ్చాడు. డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడు తయారయ్యేట్టుగా తర్ఫీదు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. మీరు వచ్చి సర్వనాశనం చేశారు. ఈ రోజుకి మీరు చెప్తున్నారు, ఈరోజు కూడా అసెంబ్లీలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్ అని. వచ్చి పాపం కదా మీది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేదాకా కూడా 7 లక్షల చిల్లర కోట్లు, మొత్తం రాష్ట్రం అప్పు అంతా కలిపి 7 లక్షల చిల్లర కోట్లని మీ పయ్యావుల కేశవ్ గారు మొదటి బడ్జెట్లో చెప్పాడు. ఆయన మీరు ఇవాళ జగన్ ఒక్కడే 5 ఏళ్లలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. తప్పు కదా సార్ ఇదంతా? చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంట 11.75
శాతం గ్రోత్ రేట్ వచ్చిందని చెప్పని నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి 11.75% అంత గ్రోత్ రేట్ ఉంటే ఇన్ని అప్పులు ఎందుకండి? అప్పులు ఎందుకని అడుగుతున్నా. ఇప్పటికే మీరు 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. జగన్ గారు 5 ఏళ్లు పాలించి 3,31,000 కోట్లు తెస్తే ఇవాళ మీరు ఒక్క ఈ 22 మాసాల్లో 3,20,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. ఎవరిది విధ్వంసం? మీదా మాదా? ఆర్థిక విధ్వంసం ఎవరిదండి? ఎందుకు అప్పులు చేస్తున్నారు కూడా ఎవరికి చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అదే మాట మళ్ళీ. అంటే ఇద్దరు ఒక కాగితం మీద రాసుకొచ్చినట్టున్నారు. 9,74,000 కోట్ల అప్పులు భారం, సంక్షోభం నడిపిస్తున్నాం. ఏం నడిపిస్తారు? అప్పుల్లోకి నడిపిస్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారంటున్నాడు. కొంచెం సిగ్గుపడాలి సార్, సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మగోడు ఎవడయా? పనోడు ఎవడు? మీరు కదా. చంద్రబాబు నాయుడు గారు మీరే. గనులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వాళ్ళు మీరు. ఆఖరికి అప్పు ఇప్పించినోడికి కూడా 100 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. అప్పు ఇప్పించినోడికి, బ్రోకర్కి. జనం సొమ్ము అంటే మీకు ఎంత లోకువ, ఎంత లోకువ చూడండి. జనం సొమ్ము అంటే మీకు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినోడికి కమిషన్ ఎంత ఇచ్చారండి? 100 కోట్లు ఇచ్చారు మీరు. ఈ హెరిటేజ్కి అయితే ఇట్టాక లోన్ ఇస్తే ఇట్టాక కమిషన్ ఇస్తారా? చెప్పండి సార్. ఇక్కడ మాట్లాడతాడు ఏమని ఇవాళ అసెంబ్లీలో. రాజశేఖర్ రెడ్డి 7 కొండలు 2 కొండలు అన్నప్పుడే చెప్పా, వెంకటేశ్వర స్వామితో ఆటలెత్తన హెచ్చరించా. ఈ దేవుడు కూడా నేను బాగు చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు. నందమూరి తారక రామారావు గారు కూడా సదుద్దేశంతో చల్లాకొండయ్య కమిషన్ వేసి చల్లాకొండయ్య కమిషన్ రిపోర్ట్ను అనుసరించి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా 27.4 చదరపు కిలోమీటర్లే తిరుమల తిరుపతి ప్రాంగణం అని చెప్పి ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు. దానికి ముందు దానికి తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే సర్వే చేశారో, బ్రిటిష్ పాలకులు రీసెటిల్మెంట్ చేశారో 1932లో, ఆ రోజున నిర్ణయించినటువంటి 27.4 చదరపు కిలోమీటర్ల తిరుపతి ప్రాంగణాన్ని 27.4 కాదు, ఇది 354 కిలోమీటర్లు అని చెప్పని చరిత్ర పుటల్లో తిరుమల యొక్క ప్రాంతాన్ని, స్వామివారి ప్రాంగణాన్ని పెంచిన వాడు ఎవడంటే రాజశేఖర రెడ్డి గారు. తప్పు కదా ఇంత నీచంగా మాట్లాడటం. దాన్ని రద్దు చేస్తా అన్నది మీరు కదా. మళ్ళీ వాళ్ళ బరి తెగించి అసెంబ్లీలో మాట్లాడతారు మీరు. మీ ఉద్దేశం ఏంటి? రోజు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నిజం అనుకోవాలని చెప్పని. భగవంతుడి పైన ఉన్నాడు. మీరు లడ్డూ గురించి చెడు మాట్లాడగానే మీ కంపెనీ అతలాకుతలం అయిపోయింది. మీ కంపెనీకి ఉన్నటువంటి భాగోతాలన్నీ బయటపడినాయి. మీ కంపెనీతో ఎవడెవడికి అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవడెవడికి అన్నీ ఉన్నాయో అన్నీ బట్ట బయలేని. మీరు ఆ లడ్డూలోనే, ఆ లడ్డూ కింద పెట్టి నలిగిపోతున్నారు మీరు, మీ కంపెనీ కదా అని అడుగుతున్నాను. పాపాలన్నీ బయటకు వచ్చినాయి దాంట్లోనే కదా. రండి, ఇవాళ ఇంకా పాపాలు మాట్లాడతారు. నిజంగా మీ పాప మాటలకే ఆ జీవోలు దాదాపుగా 2009లో మీరు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నేను చెప్తున్నా, మా నాయకుడికి ఆ వీడియో తెచ్చి నేనే ఇచ్చా. ఆ వీడియో మీకు కూడా పంపిస్తా. అది ఫేక్ అయితే, డీప్ ఫేక్ అయితే, ఏఐ అయితే దాన్ని నా మీద కేసు కట్టి లోపలే. నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడినటువంటి తిరుపతి 7 కొండల ప్రాంతాన్ని తగ్గించి 27.4 కిలోమీటర్ల కింద చేస్తాను, జూవో 746 రద్దు చేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. తిరుమల తిరుపతి ప్రాంగణంతో పాటుగా మరొక 19 ఆలయాల్లో
అన్యమత ప్రచార నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. ఈ 2 ఆడియో వీడియో మీరు హెలికాప్టర్లో దిగింది, హెలికాప్టర్లో మీరు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నది, మీరు బైబిల్ మిషన్లోకి లోపలికి వెళ్ళి డయాస్ మీద కూర్చుని మాట్లాడింది, మీరు వచ్చిన ముందు రోజో మీరు వచ్చిన వెనకటి రోజో చిరంజీవి గారు కూడా అదే డయాస్ మీదకి వెళ్ళాడు, అదే అక్కడే మీటింగ్లో పాల్గొన్నాడు, బైబిల్ మిషన్ మీటింగ్లో. ఇది సాక్ష్యం, ఇది యథార్థం. నేను ఆ వీడియో మీకు ఇస్తాను, చేయండి. అబద్ధం అంటున్నారు కదా, మీ ఇష్టం వచ్చిన చర్య తీసుకోండి, నేను రెడీ. బైబిల్ మిషన్ కిరణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన బైబిల్ మిషన్ కిరణ్ బాబు గారు ఉన్నాడు. ఆ దాంట్లో మత పెద్దలు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. మీ పుల్లారావు గారు ఉన్నాడు, నక్క ఆనందబాబు ఉన్నాడు ఆ వీడియోలో మీతో పాటు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరు మాట్లాడి ఇవాళ జగన్ గారి తండ్రి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అంటే సావాసంగా తిరిగావే కానీ కొన్నాళ్ళు, తప్పు కదా ఇది. ఒక స్నేహితుడి గురించి, పాత స్నేహితుడి గురించి ఇంత అసహ్యంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడటం అనేది ఏమంటారు? లడ్డూ కల్తీ జరిగితే క్షమాపణ చెప్పరా అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. లడ్డూ కల్తీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట. లడ్డూ కల్తీ జరిగింది ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు? 2024 జూలై మాసంలో, జూన్ మాసంలో శాంపిల్స్ తీశారు. జూన్ 23న ఎప్పుడో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? మీరు 12వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 15వ తారీఖు ఈవో శ్యామలరావునేమో అపాయింట్ చేస్తారు. శ్యామలరావు గారు ఎక్కంగానే ప్రసాదంలో ఏదో అన్ని తేడాలని కలుపుతానని చెప్తా, అన్ని బాగు చేస్తా, ప్రక్షాళన చేస్తానంటాడు. 23వ తారీఖునేమో శాంపిల్స్ తీస్తారు. ఆయన ఆగస్టులోనేమో ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో మలినాలు ఉన్నాయని చెప్తాడు. స్వచ్ఛమైన నెయ్యి కాదని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. సెప్టెంబర్ 18వ 19వ మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలాగే ఈవో శ్యామలరావు గారు తిప్పి పంపినటువంటి 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీకి వెళ్లకుండా ఈ సరాసరి కాళహస్తిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి వెళ్తాయి. వైష్ణవి డైరీలోంచి మళ్ళీ తిరుపతికి వస్తాయి. తిరుపతిలో దాన్ని తీసుకుని మీరు వాడేసి లడ్డూలు తయారు చేసి జనాలకు పంచి పెడతారు, భక్తులకి. ఎవరి దగ్గర కల్తీ కలిసింది? మీరు కదా క్షమాపణ చెప్పాల్సింది. తిరుమల తిరుపతి స్వామివారి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సింది ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఈవో గారు, మీ మంత్రులు, మీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కల్తీ కలిసింది మీ దగ్గర.